జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు అందరికీ బీబీసీ ఛానల్ తెలుసు కదా. ఈ బీబీసీ ఛానల్ ఎంత పనికి మాలిన దరిద్రపోటు ఛానల్ అంటే ఎప్పుడు చూసినా కానీ భారతదేశం మీద అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హిందువుల మీద వీళ్ళు విషయం జిమ్ముతానే ఉంటారు. వాళ్ళనైతే మూతి పండ్లు రాలగొట్టినట్టు ఎవరు మన విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారు కదా, ఎవరు జయశంకర్ గారు, మామూలుగా కాదు, మాత మోగించాడు, ఒక జబర్దస్త్గా మాట్లాడినాడు. దానికి సంబంధించిన న్యూస్ తీసుకొచ్చిన దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా వినండి ప్లీజ్. జయశంకర్ ఈయన వచ్చేసి మన విదేశాంగ శాఖ మంత్రి అనమాట. అలాగే ఒక విదేశాంగ శాఖ మంత్రి ఎట్టుండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ఈ ప్రపంచానికే నేర్పిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఆయన మన జయశంకర్ గారు. చూడడానికి ఏదో సన్నగా బక్కగా అట్టా ఉంటాడు కానీ మనిషి సైలెంట్గా రావుడు మంచి బాళ్ళు అంటారు చూడు, ఆ మారి ఉంటాడు చూసేదానికైనా. కానీ ఏంటంటే ఈయన నోరు తెరిచి మాట్లాడినాడంటే ఆ వతలోడు వాడు అబ్బా వాడు ఎవడైనా కానీ ఇంకంతే సంగతిలో. దెబ్బతో ఏంటంటే అది కదా గోపట్లా కొడితే నేల కరుచుకుంటారు చూడు, బ్రహ్మానందం కరుచుకునేట్టు ఆ మారి ఎవడైనా కానీ నేల గరవాల్సిందే. ఎంతటి ప్రత్యర్థికైనా కూడా ఎంత బాగా అంటే ఎంత స్పష్టంగా అంటే సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పడం మన సుబ్రహ్మణ్య జయశంకర్ గారి స్టైల్ అనమాట. మన దేశానికి సంబంధించి ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి ఈ జయశంకర్ గారే. ఎలాంటి వాళ్ళకైనా కూడా ఈ కీలిచ్చి వాత పెడతారంటారు కదా, ఆ మాదిరిగా ఆ కీలిచ్చి వాత పెట్టడంలో ఆయనే సాటి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గత నెలలో ప్రధాని మోడీ గారు రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీను సాదరంగా ఆహ్వానించిన ఈ రష్యా అధ్యక్షుడు ఎవరు, ఈ పుతిన్ను ప్రధాని మోడీ గారు ఏం చేశారంటే ఆప్యాయంగా ఒక సోదర సమానంతో ఒక స్నేహితుడిలాగా ఆయన గట్టిగా కౌలించుకున్నాడు. భారత్కు శాశ్వత మిత్రుడైనటువంటి పుతిన్ ఎదురు రావడంతో ఆనందంగా ప్రధాని మోడీ పుతిన్ను కౌగిలించుకున్నారు. అంతే. ఇక పశ్చిమ దేశాల మీడియా ఒక్కసారిగా ఈ నరేంద్ర మోడీ గారి మీద విరుచుకుపడిపోయింది. ఒక అంతర్జాతీయ క్రిమినల్ ఎవరు, పుతిన్, ఒక అంతర్జాతీయ క్రిమినల్ అయినటువంటి పుతిన్ను ప్రధాని మోడీ ఆ విధంగా ఎట్లా కౌగిలించుకుంటారని చెప్పి ఇది ప్రధాని మోడీ చేసిన నేరమని పెద్ద ఎత్తున అక్కడ ఉండే ఛానళ్ళన్నీ కూడా మీడియా ఛానళ్ళు పెద్ద ఎత్తున అయితే నెగిటివ్ ప్రచారం చేసినాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ భారత వ్యతిరేకి అలాగే హిందూ వ్యతిరేకి అయినటువంటి ఈ బీబీసీ ఇలాంటి దిక్కుమాల ప్రచారం చేయడంలో ముందరసలో ఉండాలి. అయితే ప్రధాని మోడీ నిన్న ఈ ఉక్రెయిన్ పర్యటన విన్నారు కదా. ఈ పర్యటన సందర్భంగా మన విదేశాంగ శాఖ మంత్రి ఈ జయశంకర్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినారు. ఇక ఈ బీబీసీ మీడియా ఇదే అవకాశం అని చెప్పి ప్రధాని మోడీ గారు రష్యా పోయినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఈ విధంగా కౌగిలించుకున్నాడు, ఇది తప్పా కాదా, ఒక వార్ క్రిమినల్ను ఎలా ఆ విధంగా కౌగిలించుకుంటారు, ఇది ఒక ప్రజాస్వామ్య దేశాధిపతి చేయాల్సిన పనేనా ఇది అంట బీబీసీ మీడియా ఈ జయశంకర్ గారిని అయితే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నం చేసింది. ఏదో ఒక విధంగా ఈయనైతే ఏదో ఒకటి పొరబడి ఏదో ఒకటి మాట్లాడతాడు, భారతదేశాన్ని, మోడీ గారిని అలాగే జయశంకర్ గారిని ప్రతి ఒక్కరిని కూడా ఆడ ఏదో దోషులుగా నిరూపించామని చెప్పి ఏదో ట్రై చేసిందనమాట. అయితే బీబీసీ ప్రశ్నలు విన్న తర్వాత జయశంకర్ గారు కూల్గా మాట్లాడతా అప్పుడు ప్రధాని మోడీ వెళ్ళింది రష్యా పర్యటనకు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా పర్యటనకు వెళ్ళిన భారత ప్రధానిని పుతిన్ గారు ఆహ్వానించినారు కాబట్టే ప్రధాని మోడీ పుతిన్ గారిని ఆప్యాయంగా కౌలించుకున్నారు. అది మా భారతీయ సంస్కృతిలో ఒక భాగం. బహుశా మీకు ఇలాంటి విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు. అవును, బీబీసీ అంటే ఇది బ్రిటన్కి సంబంధించింది, వాళ్ళ కల్చర్ అంటే ఎట్లుంటుందో తెలుసా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అసలు సంస్కృతి సాంప్రదాయాలు అంటే వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా? బ్రిటిష్ వాళ్ళకు ఈ బ్రిటన్ వాళ్ళగా ఒకసారి ఆలోచించండి. ఆ మాదిరిగానే ఆ కోణంలోనే చెప్పుతో కొట్టాడు మెట్టు తీసుకొని కొట్టినట్టు. ఎందుకంటే మీ సంస్కృతి ఏమిటో అసలు మీకు కూడా తెలీదు. ఎవరికి? ఈ బ్రిటన్ వాళ్ళకి. ముందు మీరు మా సంస్కృతిని తెలుసుకుని అప్పుడు మా గురించి విమర్శించడం నేర్చుకోండి అంట ఈ బీబీసీకు కీలిర్చి వాత పెట్టాడు. అంటే బ్రిటన్కు అసలు సరైన సంస్కృతి సాంప్రదాయాలే లేవు, మా నుండే మీరు పద్ధతులు నేర్చుకోవాలని ఇండైరెక్ట్గా జయశంకర్ గారు అయితే మెట్టు తీసుకొని కొట్టినట్టు బీబీసీకు దవడ బయలుపెట్టినట్టు సమాధానం ఇచ్చాడు. అది అయ్యా కథ. ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత లోతుగా ఎంత తెలివిగా ఆలోచించగలుగుతాడో, ఎదుటోడిని ఆయన మాటల తూటాలతో ఎట్లయితే లేపగలుగుతాడో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేశారంటే ఇంతకు మించి దూకుడుతో, ఇంతకు మించి వేగంతో మరిన్ని వార్తలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.